మీ రాజీనామా చేయాల్సిన ఒక పరిస్థితులు, తీవ్రమైన డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏమీ ఏర్పడింది? కాంగ్రెస్లో జాయిన్ అవ్వడానికి అన్నీ సిద్ధం చేసుకొని ఇక్కడ రాజీనామా ప్రకటించినట్టుగా బయట చర్చ జరుగుతుంది. అది నిజం కాదంటారా? కేసీఆర్ మీ ఉప ముఖ్యమంత్రి పదవి తొలగించడానికి కొంతమంది చెప్పుడు మాటలు వినడం వలన తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి, 4 సార్లు ఎమ్మెల్యే, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న డాక్టర్ రాజయ్య గారు ఇప్పుడు మన ఆకేరు స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఆ రాజకీయ నిర్ణయానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. నమస్తే. ఎట్లా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ. చాలాసార్లు మీ రాజకీయ జీవితంలో అంటే ఎప్పుడు సంచలన నిర్ణయాలకు కేర్ ఆఫ్గా మారుతున్నారు. ఇప్పుడు కూడా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్టున్నారు కదా, ఎందుకని? అంటే ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు బాయిలింగ్ పాయింట్ అంటారు, లేదా సాచురేషన్, కంప్లీట్గా అంటే ఎంత ఓపిక ఉంటుందో అంత ఓపిక వరకు భరిస్తాను. అది ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు నాలో నేనే మదన పడుతున్నాను, నేనే ఆలోచిస్తుంటాను. 100 degrees సెంటిగ్రేడ్ అట్లా. సో అట్లా తీసుకున్న తర్వాత ఈవెన్ నైట్లో కలిసిన వాళ్ళకి కూడా దాని గురించి డిస్కషన్ చేయను, మాట్లాడను, ఇంకేం చేయను. సో ఏదైనా లాభమైనా నష్టమైనా నాకే జరుగుతుంది కదా. సో మనము నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకుంటాను. అది ఆటోమేటిక్గా గతంలో జరిగిన అనేక సందర్భాల్లో సంచలన నిర్ణయం, మీరు అన్నట్టు సంచలన నిర్ణయం అవుతుంది. కానీ దాని వెనుక చాలా మదన పడడము, మానసిక క్షోభ, ఆలోచన, నిద్రలేని రాత్రులు, ఒక డిసిషన్ అంటే ఇట్స్ ఏ స్టేట్ వైడ్ న్యూస్. ఇంకా తీసుకోవాలంటే జాతీయ స్థాయిలో ఉప ముఖ్యమంత్రి రాజీనామా అనే పరిస్థితి వచ్చినప్పుడు డెఫినెట్గా డిస్కషన్ మేధావులందరూ కూడా ఆలోచించవలసిన అవసరం, ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఆలోచించేది, రాజకీయ పార్టీలందరూ కూడా చర్చించుకుంటారు ఈ అంశాన్ని. ఇప్పుడు రాజకీయ పార్టీలు, తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీలు అన్నీ కూడా చర్చించుకుంటాయి. ఇక జాతీయ స్థాయిలో బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీలు ఏంటి అవి కూడా తప్పకుండా ఆలోచిస్తాయి. ఇంతకు ఎప్పుడు మీరు రాజీనామా చేయబోతున్నారు? రాజీనామా ఈరోజు చేశాను. ఇప్పుడు వచ్చినప్పుడు సంతకం కూడా పెట్టేసి వచ్చేసాను. ఎందుకంటే వన్స్ డిసిషన్ టేకెన్, ఇంకా మళ్ళీ ఇంకా ఆలస్యం ఎందుకు, దాని మీద అంటే ఎవరైనా ఎదుటి బెదిరించాలనో లేకపోతే వాటి నుంచి మళ్ళీ ఫోన్ వస్తుందని ఎదురు చూస్తే మనం ఎదురు చూడాల్సి వస్తుంది. అట్లాంటిది వన్స్ క్లియర్ డిసిషన్ టేకెన్ లెటర్ కూడా పంపించేశాను. ఏమి కారణం చెప్తున్నారు, ఎందుకని రాజీనామా చేశారు? కారణం ఏమి దాంట్లో కారణం ఏమి రాలేదు. డాక్టర్ రాజయ్య అండ్ నేను టీఆర్ఎస్ పార్టీ, బ్రాకెట్లో బీఆర్ఎస్ పెట్టి టీఆర్ఎస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను, ఆమోదించండి, అంతే, ఏకవాక్యం. మరి ఏ పార్టీలో చేరబోతున్నారు? పార్టీ చేరడం అనేది ప్రజాస్వామ్యంలో మన ఏ పార్టీలో అయినా చేరడానికి ఐ ఓపెన్ మై డోర్స్. సో ఎవరు పిలుస్తారు, ఎవరు ఆహ్వానిస్తారు, ఎవరు నా సర్వీసెస్ పార్టీ నాయకులే ఆహ్వానించాలని అంటే మనము నేను వస్తా అని పోయేటట్టు కూడా ఉండదు కదా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో కొన్ని మోరల్ వాల్యూస్ ఉంటాయి. దాంట్లో మన గురించి ఇప్పుడు మీరే చెప్పారు, 4 సార్లు ఎమ్మెల్యే, ఫస్ట్ డిప్యూటీ సీఎం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవి వదిలిపెట్టినాం, మాదిగా దండోరా ఉద్యమంలో ఉన్నాం, సామాజిక ఉద్యమంలో ఉన్నాం, అంబేద్కర్ భావజాలాన్ని ముందుకు తీసుకుని ఇట్లా అనేక రకాలుగా ఉన్నాయి. సో అందరికీ నా ప్రొఫైల్ తెలిసే ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆహ్వానం పలుకుతారని ఎదురు. ఎవరు పిలిస్తే ఆ పార్టీలో చేరాలి కాదు, మనం సెలెక్ట్ చేసుకుంటాం కదా. ఇప్పుడు ఎవరు పిలిస్తే దాంట్లో ఇప్పుడు పోలేము కదా. నిజానికి బయట జరిగే చర్చ ఇంతకుముందు ఏంటంటే మీరు ఆల్రెడీ కాంగ్రెస్తో మాట్లాడుకొని కాంగ్రెస్లో జాయిన్ అవ్వడానికి అన్నీ సిద్ధం చేసుకొని ఇక్కడ రాజీనామా ప్రకటించినట్టుగా బయట చర్చ జరుగుతుంది. అది నిజం కాదంటారా? అంటే అది కాదు, కానీ 1997 అక్టోబర్ 13వ తారీఖు నాడు సోనియా గాంధీ సమక్షంలో నేను ఢిల్లీలో ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రోత్సాహంతో సోనియా గాంధీని కలిసి ఒక జాతీయ అవార్డు వచ్చిండండి, డాక్టర్ ఇన్ సోషల్ సర్వీస్. అవార్డు తీసుకొని పోయినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి తెలుసుకొని సోనియా గాంధీ మెసేజ్ పంపించి వాళ్ళ కరస్పాండెంట్ ద్వారా నన్ను పిలిపించుకొని సోనియా గాంధీ దగ్గర పార్టీలో చేరడం జరిగింది. she herself invited me. So you like people as to come into Congress party, you can serve more to the society అని చెప్పేసి గొప్ప మాట అన్నది. అంటే ఈ రాజీనామాకు ముందు మీరు ఈ మధ్య కాలంలోనే కాంగ్రెస్ అయితే యూజువల్గా అట్లా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను కాబట్టి అప్పటి కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా నాకు పరిచయాలు అట్లాగే ఉన్నాయి. దానికంటే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీలో చేరే ముందు కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణ ఒక కమిటీ, దాంట్లో నేను స్పోక్స్ పర్సన్.
అందులో మంత్రులు ఉండేది, కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మేమందరం కలిసి ఉంటే లోపల ఇట్లా చర్చ జరిగిన తర్వాత బయట పోయి మాట్లాడే స్పోక్స్ పర్సన్గా నేనే మాట్లాడేది. ఆ రకంగా తెలంగాణ ఉద్యమకారుడిగా అధికార పార్టీలో ఉండే ఎక్స్పోజ్ అయింది నేను ఒక్కొని. వాళ్ళందరికీ కూడా బాగా అభిమాన్యత. మా రాజే మాట్లాడినట్టు ఎవరు మాట్లాడరు, బోలా కానీ మొత్తం ఉన్నది మాట్లాడేస్తాడు, లోపల మాట్లాడిందంటే బయట చెప్పేస్తాడు అన్నట్టు ఇక అట్లే చెప్పేది. ఆ రికగ్నేషన్ అట్లే వచ్చింది. నేను ఇక పార్టీ మారే వరకు కూడా వచ్చింది, అంత నా మీద ప్రెషర్ పడడంతో. తర్వాత గెలిచిన తర్వాత టీఆర్ఎస్ పార్టీలకు పోయి గెలిచిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గన్పూర్ కాన్స్టిట్యున్సీకి వచ్చిండే. అప్పుడు హౌసింగ్ మినిస్టర్ ఉండే ఆయన, రాజన్న నువ్వు మొగోడి, మేము ఇవ్వలేము రాజన్న, నువ్వు రాజీనామా చేసినావు, నువ్వు ఏది అడుగు ఎంతైనా ఇచ్చేస్తానని చెప్పి 13,000 ఇండ్లు ఒకటేసారి ఇచ్చాడు. అంటే హౌసింగ్ మినిస్టర్ ఉన్నాడు కాబట్టి అందరికీ గన్పూర్లో ఇవాళ ఉన్న ఇండ్లు అంటే 2004 నుంచి వెళ్ళి 14 వరకు మొత్తం ఇందిరమ్మ ఇండ్లన్నీ మన ఆధ్వర్యంలో ఎక్కువ ఇండ్లు వచ్చే పరిస్థితి జరిగింది. అంటే అట్లా అంటే ఆ పరిచయాలని అట్లనే దామోదర్ రాజనరసింహ వచ్చినప్పుడు కలవడం జరిగింది, పొంగులేటితో కలవడం, ఆ పరిచయాలు అంటే వేరే వేరే సందర్భం. అంటే మీటింగ్ ఉంటుంది, ఆడ కలుస్తాము, ఇద్దరు డిప్యూటీ సీఎంలు కలిస్తే ఏదో ఏం మాట్లాడుకుంటారు అనేది వస్తుంది. ఇక్కడ మన దగ్గర రాజనరసింహ కలిసిన పరిస్థితి. పొంగులేటిని కూడా అట్లాగే ఆయన వైసీపీ ఉన్నప్పుడు, అంతకుముందు జగన్కు దగ్గర ఉన్నప్పుడు నేను, జగన్, తర్వాత ఈ శ్రీనివాసరెడ్డి గారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలు మేము బస్సులో మొదటి 3 సీట్లలో మేము ముగ్గురమే. అంటే జగన్కి అంత దగ్గర. మీ రాజీనామా చేయాల్సిన అవసరం ఏమి ఏర్పడింది, ఎందుకని? సో 2011 అక్టోబర్ 29 నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి కేసీఆర్ గారి నాయకత్వంలో పార్టీలో చేరడం జరిగింది. అప్పుడు సమాజంలో ఉన్న అన్ని వర్గాల నుండి విపరీతమైన అప్రిసియేషన్. నా మాదిగ సామాజిక వర్గం అయితే నన్ను ఆకాశానికి ఎత్తేశారు. మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడు మా రాజన్న, మాదిగ అస్తిత్వంలో భాగంగా ఎవడన్నా త్యాగం చేయాలంటే మాదిగ వాడు చేస్తాడు, మా రాజన్న చేసాడు అని చెప్పేసి అనేక సందర్భాల్లో అనేక వాడుకునే పరిస్థితి అది అయిపోయింది. అంటే అంతకుముందు ఉద్యమంలో దళితులు ఎవరు లేరంటారా? అంటే ఉండడము ఆ రాజీనామా ఎవరు చేశారు అంతకుముందు అంటే సదాలక్ష్మి 1969-70లో ఆమె కాంగ్రెస్ మాదిగా మహిళ ఉండే ఆమె రాజీనామా చేసింది, కానీ అప్పుడు తెలంగాణ రాలే. సో ఆమెను ఆదర్శంగా తీసుకొని మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడిగా టైటిల్, మళ్ళీ ఉద్యమం అంటే రెండోసారి వచ్చింది. అప్పుడు మొదటి ఉద్యమంలోనేమో సదాలక్ష్మి ఆమె మాదిగ మహిళని, మళ్ళీ ఇప్పుడు నేను మాదిగ, అట్లా కలిసి వచ్చింది చెప్పుకోవడానికి కూడా. ఆమెను ఆదర్శంగా తీసుకొని మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడిగా అధికార కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టడంతో ఆ రికగ్నిషన్ బాగా వచ్చింది. కానీ మన నేచర్ ఏంటంటే నామకే వాస్తే కూర్చుని ఉండే రకం కాదు. ప్రజల్లోకి వెళ్ళిపోయడానికి ఎన్ని దారులు ఉంటే అన్ని దారులు ఎత్తుకొని ప్రజల్లోకి చొచ్చుకొని పోతుంటాం. ఆ క్రమంలో అనేక మంది జెలసీతోటి మనకంటే సీనియర్ లీడర్లు, నువ్వేమో ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఆయనే ముఖ్యమంత్రి కంటే ఎక్కువ తిరుగుతుంటే రకరకాలుగా చెప్పేసి ఏం చేయాలో తోయిన పరిస్థితిలో మనలను, అంటే కేసీఆర్ మీ ఉప ముఖ్యమంత్రి పదవి తొలగించడానికి కొంతమంది చెప్పుడు మాటలు వినడం వల్లనే 100% స్వయంగా కేసీఆర్ గారే చెప్పాడు. సిలువలు పలువలు చేసి చెప్పడం వల్ల ఆ నిర్ణయం తీసుకున్నాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఇదే వాడు అని చెప్పి, నువ్వు అడగకుండా నీకు డిప్యూటీ సీఎం ఇచ్చాను, మళ్ళీ నీ స్థాయి తగ్గకుండా మళ్ళీ నీకు అవకాశం కల్పిస్తా, నీ నియోజకవర్గంలో ఎవరు కూడా ఏలు పెట్టరు. సిలువలు పలువలు చేసి చెప్పిన ఎవరంటే నాయన నరసింహారెడ్డి, అప్పుడు సీనియర్ లీడరు, తర్వాత ఈటల రాజేందర్ గారు, తర్వాత కుప్పుల ఈశ్వర్ గారు, వీళ్ళు ముగ్గురు చెప్పినట్టు తెలిసింది. తర్వాత మళ్ళీ సంభాషణలు వచ్చిన కాడ కొన్ని దిక్కులు అది బయటపడ్డది. సో ఆ రకంగా కేసీఆర్ అప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, అనేక రకాల నిఘా సంస్థలు ఉంటాయి, ఇంటెలిజెన్సీ వర్గాలు ఉంటాయి, సమాచార సేకరణకు అనేక రకాల మార్గాలు ఉంటాయి. కానీ కేవలం ఈ 3-4 చెప్పడం వల్లనే మీ మీద ఒక తప్పుడు అభిప్రాయాన్ని, దానికంటే ఎక్కువ నేను ఉప ముఖ్యమంత్రిగా ఉండి మొత్తం 10 జిల్లాలు తిరగడం, ఎక్కడ పోతే అక్కడ మార్నింగ్ నుండి, ఇప్పుడు ఉదాహరణకి ఖమ్మం వెళ్ళాలంటే బయ్యారం దగ్గర పొద్దున 8:30కి పోతే అది ఇప్పటివరకు నేను అనుకుంటా ఏ మంత్రి అంత సమయం ఇచ్చి ఉండడు, ప్రజల నుండి అంత యాక్సెప్టెన్స్ వచ్చి ఉండదు. 8:30కి పోతే మార్నింగ్ 5:45 వరకు ఖమ్మం నుంచి వెళ్ళి బయటికి వెళ్ళే పరిస్థితి, ఇంచెల్లి ఇట్లా భద్రాచలం పోయి ఆంచెల్ అట్లా, అంటే అంత రాత్రిళ్ళల్లో కూడా రిసీవ్ చేసుకోవడము, తర్వాత రివ్యూలు కావచ్చు, తర్వాత సన్మానాలు, అంటే అంత గొప్పగా యాక్సెప్టెన్సీ ప్రజల్లో రావడంతో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏమని పోతుంది, బాగా ఎక్కువ చేస్తూ ఉన్నాడు, బాగా తిరుగుతూ ఉన్నాడు, తన స్థాయిని దాటి. అంటే నేను కూడా ఒప్పుకున్నాను. అంటే నేనేమనుకున్నా, ఎవరు అడిగితే వాళ్ళకి టైం ఇచ్చేటోడిని. సో టైం ఇచ్చే, ఇప్పుడు ఉదాహరణకి మన వరంగల్కి వచ్చేటప్పుడు పొద్దున ఉప్పల్లో 8 గంటలకు బయలుదేరితే ఏకశిలా పార్క్ వచ్చే వరకు 1:30.
నేను మందులైన అయితే ఆగాను కదా, మరి అందరు ఎవరైతే వాళ్ళకే ఫోన్ చేస్తే ఓకే ఆగుతా అని చెప్పి దీనికి చాలా భిన్నంగా ప్రచారం జరిగింది. ఆ ప్రచారానికి సంబంధించిందేమో ఎక్కువగా అంటే మహిళల పట్ల ఒక మీ ప్రవర్తనకు సంబంధించింది కానీ, లేదా ఒక మెసేజ్ ఒకరికి పెట్టాల్సిన మెసేజ్ ఇంకొకరికి పోయిందని, ఇట్లా ఇంకా అనేక రకాలుగా మనం చెప్పుకోలేని సంబంధించిన అనేక రకాల డిస్కషన్ చేయలేని అంశాలు చాలా వరకు ప్రచారంలో ఉన్నాయి. కేవలం మీరు ప్రజల్లో తిరగడము, ప్రజల్లో మీకు పేరు రావడము, కేసీఆర్ జీర్ణించుకోలేకనే ఈ ఉప ముఖ్యమంత్రి పదవి తీసేసే అవకాశం. సుధాకర్ గారు మీరు ఒకసారి చూడండి, ఇప్పుడు ఒక మంచి వ్యక్తి ప్రజలలో ఉన్నాడు, ప్రజా వైద్యుడుగా ఉన్నాడు, ప్రజా సేవలో ఉన్నాడు, త్యాగం చేసి వచ్చిండు, ఉప ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళిండు, బాగా జరుగుతున్నప్పుడు తీసేసిండు అన్నప్పుడు అరే ఎందుకు తీసేస్తాడు అనేది, అంటే ఇసుకల నుండి తైలం తీయొచ్చని ఇంకా గుచ్చి పడితే ఇట్లాంటివన్నీ ఎక్కడెక్కడవన్నీ సాకులు కారణాలు, కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్టు చేసేదేమో నేను ఓపెన్ చెప్పే ఏకమేకైతారనే సందర్భం అక్కడ అవపడుతుంది. కానీ సరే ఇంత మంచివన్నీ ఎందుకు తీసేస్తారంటే అక్కరాని అవన్నీ సమాజంలో జరిగే అన్ని అంశాలే, కొత్త అంశాలు ఏం కావు, ఇవాళ కొత్తగా జరిగేది ఇవాళ మన దగ్గరే మొదలు పెట్టినట్టు కూడా ఏం కావు. ఆ స్థాయిలో అలాంటివి జరగడం చాలా తప్పు. ఏదో మెసేజ్ అటు ఇటు పోవడం ఇవన్నీ కూడా ఊహాగానాలు మాత్రమే. సో అందులో ఎక్కడ కూడా నిజం లేదు. నిజం ఏంటి అంటే బాగా తిరిగాను, ఓకే సబ్జెక్ట్ ఉన్నది, డాక్టర్గా ఉన్నది, ఓన్ చేసుకోగలుగుతున్నాను. ఇప్పుడు హాస్పిటల్లో ఎవరైనా కాన్సెప్ట్ ఉందా ఎవరికైనా? హాస్పిటల్ను నిద్రావస్థలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ను చైతన్యం చేయాలి, ప్రజాసేవ అందించాలనే ఉద్దేశంతో హాస్పిటల్ నిద్ర అనే కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. సో డిస్ట్రిక్ట్ హాస్పిటల్, టీచింగ్ హాస్పిటల్, ఏరియా హాస్పిటల్, ఆఖరికి పిఎస్సి వరకు ఇట్స్ ఏ హిస్టరీ. నన్ను చూసి మళ్ళీ ఆంధ్రలో మంత్రి నారాయణ రెడ్డి గారు తర్వాత ఆయన చేయడం జరిగింది. అంటే ఏంటంటే ఒక క్రియేటివిటీ, ఒక మనం ప్రజల్లో గుర్తింపు తీసుకురావడానికి ప్రజా వైద్యుడు క్షేత్రస్థాయిలో ఉన్న అంశాలు మనకు తెలుసు కాబట్టి సమస్య. ఇవాళ ఎంజిఎం హాస్పిటల్ ఎవరు ఉంటారు? 50% ఎస్సీ వాళ్ళే ఉంటారు, 75 మళ్ళీ ఒక 25-30% బీసీ వాళ్ళు ఉంటారు. ఓసీ వాళ్ళు ఎంతమంది ఉంటారు అందులో? సో అది ఓల్గా సర్వీస్ చేస్తే ఉంటారు. అందులో ఎక్కువ మన వాళ్ళు, నా జాతి వాళ్ళు ఎక్కువ ఉంటారని నేను చెప్పగలను. ఎందుకంటే భూమి లేని వాళ్ళు ఉంటారు, కూలి చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళే ఉంటారు. కాబట్టి ఆ రకంగా ఇండైరెక్ట్గా నా సమాజానికి, నా జాతికి నేను సేవ చేసినట్టు ఉందనే ఉద్దేశంతో ఆ కాన్సెప్ట్ తీసుకోవడం. ఒకటి ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఏకు మేక్ అవుతుంది అని అన్నారు. అంటే మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న స్థాయి నుంచి ఇక ఉన్న స్థాయి ఉంది సీఎం అవుతారు అనేది, అంతే కదా? అంటే కేసీఆర్ మీరు సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయని భయపడినారంటారా? 100%. కారణం ఏంటంటే కేసీఆర్ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పడం జరిగింది. ఆ మాట తప్పిండు. కేంద్ర ఇంటెలిజెన్స్ వాళ్ళు కేసీఆర్ నిఘా లేదా వాళ్ళకి చెప్పిన అంశం ఏంటంటే మీకంటే వారు ఎక్కువ తిరుగుతున్నారు, మీరు జాగ్రత్తగా ఉండాలనేది చెప్పినట్టు. తర్వాత బీజేపీకి సంబంధించిన నాయకులు కేంద్రంలో ఉన్నట్టు వాళ్ళు నాకు చెప్పడం జరిగింది. సెంట్రల్ ఇంటెలిజెన్స్ సీఎం గారిని హెచ్చరించింది, డిప్యూటీ సీఎం గారు బాగా తిరుగుతున్నారు, మీరేమో దళితుని ముఖ్యమంత్రి అన్నారు, మీరు కొంచెం చెక్ చేసుకోవాలని చెప్పిండని చెప్పేసి బీజేపీకి సంబంధించిన లీడర్లు చెప్పిండరు నాకు. సో అంటే మొట్టమొదటి కారణం ఏంటంటే డెఫినెట్గా వీళ్ళు కూడా పోయి ఈ సిలువలు పలువలు చేసిన వాళ్ళు కూడా ఏంది, మీరు ముఖ్యమంత్రి అయినలు ఇంట్లో ఉంటున్నారు, ఆయన ఉప ముఖ్యమంత్రి జిల్లాలు తిరుగుతున్నాడు. కేసీఆర్ కంటే ముందు నేను హెలికాప్టర్ని కూడా ఫస్ట్ నేనే వాడుకున్నాను. స్వైన్ ఫ్లూ, డెంగ్యూ వస్తే ఆదిలాబాద్, నిజామాబాద్కు పోవడంలో ప్రభుత్వం అప్పటివరకు హెలికాప్టర్ వాడలే, ఫస్ట్ నేనే వాడవలసిన పరిస్థితి ఏర్పడ్డది. వారు కూడా యాక్సెప్ట్ చేసి. ఇంకొకటి అంటే ముఖ్యమంత్రికి తెలియకుండానే డెసిషన్స్ అంటే మీరు తీసుకోవడంలో ముఖ్యంగా హెల్త్ యూనివర్సిటీకి సంబంధించి హెల్త్ యూనివర్సిటీ లాంటిది అనౌన్స్ చేయడము, దానివల్ల కూడా అప్పుడు కేసీఆర్కి కోపం వచ్చిందనేది ఒక ప్రచారం ఉంది. సో నేనేమో వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ విద్యార్థిని, ఇక్కడే పిల్లల డాక్టర్ వరకు ప్రాక్టీస్ చేయడం ఇదంతా ఇక్కడ వరంగల్ పుట్టి పెరిగి ఇక్కడ చదివి ఈ స్థాయికి వచ్చినామని. నాకు ఎక్కువ ప్రెషర్ ఉన్నది కొలీగ్స్ ద్వారా. నేను యాక్చువల్గా జాక్ వల్ల నా మీద ప్రెషర్ ఉండే నేను తెలంగాణ ఉద్యమంలోకి పోవడం అట్లా కూడా అయింది. సో వచ్చినప్పుడల్లా వాళ్ళ ప్రెషర్ నా మీద ఉన్నప్పుడు నేనే ఇస్తా అని అనను, కానీ చెప్పుడోడు నేను ఇస్తానని చెప్తాను. నేనేమంటాను, కేసీఆర్ దృష్టికి తీసుకుపోతాను, తప్పకుండా అటెండ్ చేస్తాను, నా బాధ్యత ఇది. వాళ్ళు కూడా ఏమంటారంటే నువ్వు హెల్త్ మినిస్టర్, డిప్యూటీ సీఎం, ఇప్పుడు రాకపోతే ఎప్పుడు వస్తుంది అనేమో వాళ్ళు నా మీద ప్రెషర్ పెడితే ఆ వాడు అక్కడ చెప్పాను, నేను వారికి చెప్పిన, కానీ దానికి రెస్పాన్స్ కరెక్ట్ లేదు. సో అక్కడ ఇక్కడ మామూలుగా పేపర్ రాసుడు అంటే విషయం ఏంటంటే పేపర్లలో రాస్తారు కదా, వరంగల్కి హెల్త్ యూనివర్సిటీ తీసుకొచ్చే బాధ్యత నాదే, లేదా హెల్త్ యూనివర్సిటీ ఇస్తా,
ఇప్పుడు యూజువల్గా ఎట్లా ఉంటుంది, ఒక సర్పంచ్ ఇది నేనే చేసిన అంటాడు, నేనే అంటాడు అంట, ఏముండదు. తర్వాత కాంట్రాక్టులు ఇది నేను చేసిన అంటాడు, ఎమ్మెల్యేలు నేనే చేసిన. అట్లాగే ఒక డిప్యూటీ సీఎం హెల్త్ మినిస్టర్గా ఉండి హామీ ఇవ్వడంలో పెద్దలు కేసీఆర్ గారి దగ్గర పోయి నేను తెస్తానని అన్నా కూడా రాసే కాడ మాత్రం హెడ్డింగ్ ఎట్లా ఉంటుంది అంటే పైన చూడంగానే రాజే ఇస్తున్నట్టు అన్నది. అది క్లియర్గా ఆర్ఈస్లో మీటింగ్ అయ్యే క్రమంలో వారు డైరెక్ట్ మాట్లాడారు. రాజు వచ్చినప్పుడల్లా ఇట్లా అంటాడు. అందుకనే మంత్రులు మాట్లాడినప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఈ రాజే వచ్చినప్పుడు వాళ్ళ తెలంగాణ అదే యూనివర్సిటీ ఇస్తానంటాడు కదా, కాకపోతే హెల్త్ యూనివర్సిటీ ఇస్తా అంటాడు, ఈయన నుంచి అవుతుందా? అందుకనే మంత్రులు మాట్లాడినప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమంటే తెల్లారకు 230 దిష్టి బొమ్మలు తగలబడ్డాయి. ఎందుకంటే ఒక దళితుడిని అవమానపడ్డాయి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని అన్నమాట. 230 దిష్టి బొమ్మలు తగలబెడితే నేను అప్పుడు బై ఎలక్షన్లు ఎంపీ బై ఎలక్షన్ సంగారెడ్డి ఇన్ఛార్జ్ నేను అక్కడ ఉంటే పొద్దున్నే కేటీఆర్ గారు సుమన్ నా దగ్గరికి పంపించాడు. సుమన్ నా దగ్గర సార్ చాలా నిన్న దానికి చాలా బాధపడుతున్నాడు, దిష్టి బొమ్మలు తగలబడుతున్నాయి, ఇట్లా అవుతున్నాయి అట్లా అవుతున్నాయి, ఏదైనా ఒకటి చేయాలని చెప్పి కృష్ణమాది గారు రియాక్ట్ అయినప్పటికీ ఇదంతా అవుతున్నది, ఏదో ఒకటి మీరు స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుంది అంటే మళ్ళీ సాయంత్రం 3-4 గంటలకు వచ్చేసి తెలంగాణ భవన్ నుండి కేసీఆర్ సీఎం గారు అంటే క్యాబినెట్కు తండ్రిలా అంటాడు. సో అన్ని విషయాలు ఆరే చూసుకుంటారు కాబట్టి మేమంతా కొడుకులు అంటారు, మందలించడం తప్పేం లేదు. ఆయన ముఖ్యమంత్రి, నేను మంత్రిని, సో తప్పకుండా అదేమన్నా ఉంటే ఏదో అంటారు గుడ్డు మీద ఇంటికలు పీకాలని చూసే ప్రయత్నం ఎవరు చేయదు, ఈ సమస్యని ఇది వదిలేసేయండి, ఇది మా క్యాబినెట్ మా కుటుంబ సమస్య లెక్క అనుకోవాలి అని మనం మాట్లాడడం జరిగింది. మళ్ళీ 3-4 రోజుల తర్వాత మళ్ళీ కేసీఆర్ గారే పిలిచి మళ్ళీ అన్ని వివరాలు అడిగి తెలుసుకొని మళ్ళీ హెల్త్ యూనివర్సిటీ తీసుకొచ్చాడు. ఎవరు ఏమనుకున్నా కూడా ఈరోజు మన కాళోజీ హెల్త్ యూనివర్సిటీ అంటే బికాజ్ ఆఫ్ రాజయ్య. ఎందుకంటే కానుపు నొప్పులు తీసుకొని బయటపడేసినంత పని అయింది. సో ఆ తర్వాత ఆ రోజు అవమానపడ్డప్పుడు కూడా సాధించుకున్నట్టు అయింది. డెఫినెట్గా కాలేజీ మెడికల్ విద్యార్థులందరికీ, ప్రొఫెసర్స్ అందరికీ, మెడికల్ ప్రొఫెషన్నే మొత్తం ఇది డాక్టర్ రాజయ్య సహకారంతో వచ్చింది. ఆయన డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు హెల్త్ మినిస్టర్ వచ్చింది, డెఫినెట్గా ఉంటుంది కదా ఎట్లాగూ. సో అయినా కూడా అక్కడ కూడా అవమానం జరిగింది. అప్పుడు డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు మొదటి అవమానము హెల్త్ యూనివర్సిటీ విషయంలో నా గడ్డ మీద నా వరంగల్లో నన్ను అవమానపరిచినట్టు మాట్లాడే కార్యక్రమం అయింది. సరే మళ్ళీ పిలుచుకొని మాట్లాడుకోవడం అదంతా జరిగిపోయింది, అది ఒక అవమానం. తర్వాత డిప్యూటీ సీఎం తీసేసినప్పుడు కూడా ఏ కారణం, దీనికంటే ముందు ఒక్కసారి అసలు ఈ తీసేయడానికి ముందు మీకేమన్నా ఓ సమాచారం ఉండేనా? అసలు మిమ్మల్ని పిలిచి మాట్లాడడం కానీ ఇట్లా అనుకుంటున్నాము లేదా ఈ ఆల్టర్నేటివ్ నీకు ఇంకేమని ఇస్తామని అట్లా మాట్లాడడం ఏమైనా ఉండేనా? డిక్టేటర్షిప్ చేసేవాళ్ళు, నిరంకుశంగా పాలన చేసేవాళ్ళు అట్లా మాట్లాడరు నాకు తెలిసినంత వాటిగా. ఈవెన్ యాక్చువల్గా అట్లాంటిది గవర్నర్ ఇన్వాల్వ్మెంట్ ఉండి గవర్నమెంట్కి లెటర్ పంపించి అవన్నీ కూడా జరగాలి, లేకపోతే అవసరం కోర్టుకు కూడా పోతే కూడా నడుస్తుంది అనేది కూడా నన్ను అడ్వైజ్ చేశారు అప్పటివరకు. సో నేను ఒబీడియంట్గా ఉండాలనుకున్న కాబట్టి ఉన్నాను, కానీ మామూలుగా అట్లా నన్ను పిలవలేదు, నాతో మాట్లాడలేదు, ఏం లేదు. కానీ 2-3 రోజుల ముందు కొన్నిటికి అవాయిడ్ చేసినట్టు చేయడము, కొన్ని ప్రోగ్రామ్, ఇప్పుడు ఉదాహరణకి నిమ్స్ మనకు భువనగిరి దగ్గర మంత్రి వస్తుందని నాకు వేరే పార్టీ వాళ్ళు చెప్తేనే తెలిసిన, మనకు అఫీషియల్గా నేను హెల్త్ మినిస్టర్ కదా, డెఫినెట్గా డిప్యూటీ సీఎం కాబట్టి డెఫినెట్గా పిలవాలి. సో తెలుసుకొని పోయినాక ఆడ మొహమాటం లెక్కనే ఉండే, అంటే పర్టికులర్స్ నన్ను అడగకుండా ఎవరినో అడగడము, ఓఎస్డీని అడగడం, అట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉండే. నేనేమో ఫుల్ ఫ్లెడ్జ్డ్ సబ్జెక్ట్తో ఉంటాను కదా, మెడికల్ ప్రొఫెషన్ నాకు ఏర్పడ్డది. సో అట్లా అవన్నీ నాకు ఎప్పుడు కూడా ఆయన ప్రవర్తన అఫీషియల్గా మీకు మీ డిప్యూటీ సీఎం పదవిని తీసేస్తున్నాము అనడానికి ఇప్పటిదాకా చెప్పిన కారణాలు అస్సలే లేదు, ఇప్పటి వరకు చెప్పలేదు. కానీ డిప్యూటీ సీఎం పోయిన తర్వాత నేను కడిగిన ముత్యంలో వస్తే నేను ఎలాంటి తప్పు చేయలేదు అన్న తర్వాత అప్పుడు జిల్లా అధ్యక్షుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఉండే, 3 సార్లు నా దగ్గరికి వచ్చిండు. ఒకసారి సారు పోయి కలిస్తే మంచిగా ఉంటుంది రా అంటే, ఎందుకని ఇక అయిపోయింది కదా ఇప్పుడు పోయి కలిసేది ఏముంటుంది అదే ఉంటుంది అంటే 4th టైం వెళ్ళాను నేను. 4వ హాస్పిటల్కి వచ్చినట్టున్నారు కదా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఉన్నప్పుడు. ఆయన ప్లాన్లో ఆయన ఉన్నాడు, నన్ను తీసుకుపోయి కల్పించాలనే ప్లాన్లో ఆయన ఉన్నాడు. కానీ నేనేమో సమయం ఇవ్వలేదు అస్సలకి, మిమ్మల్ని ద్వారా. అంటే జిల్లా అధ్యక్షుడు కదా, ఒక ఎస్సీ అయితే మాదిగ బిడ్డనైతే ఏమన్నా ఏదైనా తిరగబడితే ఎట్లా, ఇవన్నీ ఉంటాయి కదా. అంటే కన్సోల్ చేయడం కోసము ఆయనను మధ్యవర్తిగా పెట్టుకుని నన్ను పిలిచే కార్యక్రమం నేను వెళ్ళలేదు. 4వసారికి పోయినా. ఎందుకు పోయినా అంటే బక్క జడ్సన్ అది కాంగ్రెస్ నుంచి వెళ్ళి, బీజేపీ నుంచి ఒకరు రైట్ ఫర్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద
మెడికల్ డిపార్ట్మెంట్లో జరిగిన అవినీతి అన్నారు కదా, మరి చూపించండి అంటే వాళ్ళు క్లీన్ చిట్, ఇక్కడ బడ్జెట్ లేదు, ఒకటి శాంక్షన్ కాలేదు, ఒక ఉద్యోగం శాంక్షన్ కాలేదు, ఏం కాలేదు, పుట్టిన పేపర్లు వచ్చిన వార్తలు బట్టి మీరు ఎట్లా చేస్తారు, మా దగ్గర నో ఎవిడెన్స్ అని వాళ్ళు చెప్పింది. అప్పుడు ఆ కాపీ నాకు వాళ్ళు అని జడ్సన్ కన్నా మేము వేసినాం నీ మీద కానీ ఏం లేదని వచ్చిందని ఆయన చెప్పడం, ఆయన కాపీ పంపించడం. తర్వాత బీజేపీ వాళ్ళు కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది, మీకు ఏం లేదు, మిమ్మల్ని ఇట్లా చేసి లేని అని చెప్తే నాకు అప్పుడు ధైర్యం వచ్చింది. నాకు అప్పుడు కేసీఆర్ దగ్గర పోవడానికి నాకు ధైర్యం వచ్చింది, ఎందుకంటే ట్రాన్స్పరెంట్గా వచ్చింది కాబట్టి అక్కడ అవినీతి అనేది ఏం జరగదు. నేను చెప్పిన కడిగిన ముత్తంలా వస్తే నేను అక్కడ జరిగింది ఏం లేదని చెప్పేసి ఆ క్రమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి వస్తే ఆయన తీసుకొని పోయినాం. అప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి, వినోద్ కుమార్ ఎంపీ, మన సంతోష్ కుమార్, వేణుగోపాల్ చారి, వాళ్ళు ఉన్నారు అక్కడ. అప్పటి వరకు ఐఏఎస్ ఆఫీసర్స్ మీటింగ్ ఏదో జరుగుతుంది. రాజు వచ్చినాక కదా వాళ్ళందరినీ పక్కకు పంపించేసి రాని లిస్ట్ నిలబడి దగ్గర కౌలిచ్చుకొని, సో ఎక్స్ట్రీమ్లీ ఫస్ట్ వర్డ్ ఎక్స్ట్రీమ్లీ సారీ రాజయ్య, సిలువలు పలువలు చేసి చెప్పిండ్రు. ఆ నిర్ణయం అప్పుడు తీసుకోవాల్సి వస్తుంది. నువ్వు అడగకుండా నేను నీకు డిప్యూటీ సీఎం ఇచ్చాను, నన్ను నమ్ము, నీ స్థాయి తగ్గకుండా మళ్ళీ నీకు అవకాశం ఇస్తా. నీ గణపురం నియోజకవర్గంలో ఎవరు కూడా ఏలు పెట్టరు, ఆ నియోజకవర్గం నీకే ఉంటుంది, సో నువ్వు పార్టీ కోసం పనిచేయంటే ఇంతలా సుదర్శన్ నుండి మరి ప్లీనరీ ఉంది కదా మరి అని చెప్పేసి అనడంతో అతడు రాజే ముందు పడి పని చేస్తాడు, అది చేస్తాడంటే తర్వాత ఏప్రిల్లో జరిగిన ప్లీనర్ మళ్ళీ దానికి పోవడము. మరి ఆ తర్వాత మీకు ఆ స్థాయి పదవి కానీ ఆ స్థాయి గౌరవం అప్పుడు నీ స్థాయి తగ్గకుండా నీకు అవకాశం ఇస్తానని చెప్పేసి ఆయన నెక్స్ట్ మళ్ళీ 2018లో ఎమ్మెల్యే టికెట్ మాత్రం ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక మళ్ళీ మంత్రి పదవి ఇవ్వకుండా కొప్పుల ఈశ్వర్కి ఇచ్చేసిండు, ఒక్కరికే ఉప ముఖ్యమంత్రి తీసేసిండు. అప్పుడు నాకు మాదిగ కింద నాకు ఇచ్చినండి, మాల కింద కొప్పుల ఈశ్వర్కి ఇచ్చే కార్యక్రమం అయింది. ఇక తర్వాత అప్పటి నుంచి ఏ రకంగా ఎలివేషన్ లేదు. తర్వాత ఏమంటారు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కానీ లేదా ప్యాకేజ్ కానీ అడిషనల్గా ఏ చిన్న బెనిఫిట్ కూడా చేయలేదు. అంటే ఒక డిప్యూటీ సీఎంగా ఉన్న అతను తీసేస్తే ఎట్లా అని ఇవన్నీ ఉన్నా కూడా ఎక్కడ కూడా మనకు ఫేవర్గా చేయలేదు. ఓన్లీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన 2018 అప్పుడు 37,600తో అట్లా గెలిచినాం. తర్వాత మళ్ళీ పనుల గురించి పోయినా ఎప్పుడు మీరు ఎప్పుడైనా పనుల గురించి వెళ్ళినప్పుడు అంటే ఈజీగా కలవడం అనేది యాక్సెస్ ఉండేదా? లేదు, అది మళ్ళీ 1-2 సార్లు పల్ల రాజశేఖరరెడ్డి ద్వారానే పోవడం జరిగింది. ఆయన ముందే ప్రపోజల్స్ కూడా ఇచ్చినాము, ప్రపోజల్స్ 2 సార్లు ఇచ్చినాం. అప్పుడు 2018 ఎలక్షన్లకు ముందు 2 నెలల ముందు ఇచ్చినా అబ్బాటే పోయినాయి. తర్వాత మళ్ళీ 2018 గెలిచిన తర్వాత 6 నెలల తర్వాత పోయినా అబ్బాటే అయిపోయినాయి. ఇంకా ఎప్పుడు కూడా అట్లా జరగలేదు. ఈ తర్వాత కొంత 104 కోట్ల పనులు ఈ కాలువల పనులు వచ్చినప్పుడు పల్ల రాజశేఖరరెడ్డి వేలేరు నుంచి వెళ్ళి నేను ఇద్దరం కలిసి 2-3 సార్లు పోయినాయి. గంతే మొత్తము పీరియడ్ మొత్తంలో మొన్న 2వసారి 2018 నుండి 2023 అయిపోయే నాటికి ఒక 3-4 సార్లు కలిసి ఉంటాం. అయితే మీరు ఈ మధ్యకాలం అంటే ఇప్పుడు ఈ రాజీనామా సందర్భంగా కూడా చాలా అంటే తీవ్రంగా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా మాదిగ అస్తిత్వము, మాదిగ ఆత్మగౌరవము అని మాట్లాడుతున్నారు. మరి ఈ టీఆర్ఎస్లో ఉన్నంత కాలం ఎప్పుడు కూడా మాదిగ అస్తిత్వం కానీ మాదిగ ఆత్మగౌరవం గురించి ఎందుకు మాట్లాడలేదు? సో 2000 ముందే చెప్పినట్టు 2011లో అస్తిత్వాన్ని కాపాడడానికి, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసము మాదిగలు ముందు వరుసలో ఉండడానికి, వాళ్ళ మనోధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి ఎమ్మెల్యేగా నేను పోవడంతో అందరిట్లో ఆత్మస్థైర్యం అనుభవాలు గొప్పగా ఓన్ చేసుకున్నారు. నేను కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. అయితే ఒక్కొక్కటి దిగజారుకుంటూ వచ్చే పరిస్థితి. ఉప ముఖ్యమంత్రి గారు పోవడం, తర్వాత నీ స్థాయి తగ్గకుండా అవకాశం ఇస్తా అని చెప్పేసి ఏ స్థాయి అవకాశం ఇవ్వకపోవడం, తర్వాత ఈ ఎమ్మెల్యే కూడా మొన్న రాకపోవడంతో మొత్తము మాదిగ సామాజిక వర్గం కూడా మొత్తం కూడా తిరగబడే పరిస్థితికి వచ్చింది. ఎవరైతే నన్ను వేలనోళ్ళ పొగిడిన వాళ్ళు ఉన్నారో, ఆకాశాన్ని ఎత్తుకున్నారో వాళ్ళందరూ కూడా నువ్వు ఆ పార్టీలో ఇంకెట్లుంటావు, నీ స్థాయి ఓడికే ఎమ్మెల్యే టికెట్ లేదంటే మామూలు పరిస్థితి ఏంది అని చెప్పేసి బాగా తీవ్రమైన ఒత్తిడి. కృష్ణ మాదిగ లాంటివాడైతే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ గణపులు ఏర్పాటు చేసి అన్ని పార్టీ వాళ్ళని పిలిచి సో గొప్పగా కార్యక్రమం కూడా చేసి మాదిగా ఉనికి కోల్పోతున్నాం, మాదిగా అస్తిత్వం కోల్పోతున్నాం. 2015లో ఉప ముఖ్యమంత్రి గారు తీసేసినప్పుడు ఇదే సామాజిక వర్గం బైండ్ల, ఇదే నియోజకవర్గానికి సంబంధించిన బైండ్ల క్యాస్ట్కు కడియం శ్రేయర్కి ఇచ్చి అప్పుడు మాదిగ జాతిని అవమానపరచడం. మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే తీసుకొని మళ్ళీ ఆయన ఎమ్మెల్సీ ఉండంగా కూడా ఆయనకు మంత్రి చేయాలంటే ఎమ్మెల్యేతో మంత్రి కూడా చేయొచ్చు, మంత్రి పెద్దగా చేయాలనుకుంటే ఉన్న ఎమ్మెల్యేని తీసేసి
ఆయన ఎమ్మెల్సీకి రాజీనామా చేయించతో తర్వాత విషయం అవును కానీ ఆయనకి ఇవ్వడం అనేది, సో ఇంత వివక్ష ఎందుకు? కడియం శ్రీ గారికి ఇంత కక్కుర్తి ఎందుకు? నాకు కావాలని అడిగే కక్కుర్తి ఆయనకి ఎందుకు? కేసీఆర్కి ఇవ్వాలనే పరిస్థితి ఎందుకు వచ్చింది? మాదిగా అస్తిత్వం కోల్పోతున్నాం, రాజన్న నువ్వు బయటికి రాకత్తా అని చెప్పేసి అనేక మంది కూడా బాగా చేసినా కూడా మొదటి నుండి కూడా పార్టీకి విధేయుడిగా ఉన్నాను. ఉన్నమాట నిజం. ఆయనకు పార్టీ అంటే గౌరవం, నాయకుని గౌరవించడం కాకుండా అనేక సందర్భాల్లో కేసీఆర్ తండ్రి లాంటివాడు, దేవుడు లాంటివాడు అన్నాం. ఎందుకంటే ఒక పార్టీలో ఉన్నప్పుడు పార్టీకి విధేయుడిగా ఉండాలి. పార్టీ నుంచి వెళ్ళి బయటకు వచ్చి నువ్వు ఏమన్నా మాట్లాడవచ్చు, కానీ నేను పార్టీలో ఉన్నంతసేపు ఉండాలనే ఉద్దేశంతో కొంత మనం నెగటివ్ పోతున్నామనే ఆలోచన రాగానే బుజ్జగించే కార్యక్రమాలకు పిలిచి నీకు రైతు బంధు సమితి చైర్మన్ ఇస్తాం, అది మినిస్టర్ క్యాబినెట్, నీకు భూపాలపల్లి ఇన్ఛార్జ్ ఉంటుంది, నువ్వు జెండా ఎత్తవచ్చు, నీకు పైలట్ ఉంటుంది, నీకు ఎస్కాట్ ఉంటుంది, ఎలక్షన్ లేకుండా నీకు ఆ పదవి వస్తున్నది, లేదు నువ్వు ఎమ్మెల్సీ అయితే ఎమ్మెల్సీ మినిస్టర్ ఉంటుంది, లేదా ఎంపీ కూడా ఉంటుంది, నువ్వు ఏదైనా చాయిస్ నీదే అని బుజ్జగించే క్రమంలో ఇవన్నీ పెట్టిండ్రు. ఉప ముఖ్యమంత్రి పదవి తీసేయడానికి ముందు చాలామంది అంటే ఏదో లేని అంశాలని చిలువలు పలవలు చేసి అక్కడ చెప్పడం వల్ల పదవి పోయింది. ఎమ్మెల్యే మీకు సీటు ఇవ్వకపోవడానికి అంటే ప్రత్యేకమైన ఇంకా కారణాలు ఏమైనా ఉన్నాయా? అప్పుడు కారణాలు ఎన్ని ఉన్నా కూడా అన్నిటికంటే ప్రధాన కారణం ఏంటంటే కేసీఆర్ను కడియం శ్రీ గారు బ్లాక్మెయిల్ చేశారు. బ్లాక్మెయిల్ ఇన్ ద సెన్స్ 2014లో డాక్టర్ రాజయ్య నేను ఇద్దరం టికెట్ అడిగినాం, ఆయనకే ఇచ్చిండు మీరు. సో 2018లో డాక్టర్ రాజయ్య నేను టికెట్ అడిగినా మీరు ఆయనకే ఇచ్చిండు. ఇప్పుడు 23లో కూడా మేము ఇద్దరికి ఇస్తున్నాం, మాకు తెలిసిన మీరు ఆయనకే ఇద్దాం అనుకుంటున్నాం. మీరు కనుక రాజయ్యకి టికెట్ ఇస్తే నేను ఉండను, నేను ఇది లాస్ట్ అడుగుతున్నా, నేను కాంగ్రెస్కి వెళ్తాను, నేను పోతే నేనైతే 2 అడుగుతున్నా, నాకు నా బిడ్డకు అడుగుతున్నాను, ఒకవేళ కనుక నా బిడ్డకి ఇవ్వకుండా నాకు మాత్రం తప్పకుండా ఇస్తారు, నేను పోతాను అని చెప్పేసి ఈయన బ్లాక్మెయిల్ చేశారు. ఇది పెద్దల దగ్గర నుంచి వచ్చింది నా దగ్గర. ఎక్కడైనా జనరల్గా కేసీఆర్ మనస్తత్వం, కేసీఆర్ గురించి తెలంగాణ సమాజంలో తెలిసింది, ఎవరో ఏ ఒక్క వ్యక్తి బ్లాక్మెయిల్ చేస్తే ఊరికే లొంగిపోయి అట్లా టికెట్లు ఇచ్చేస్తారనే అభిప్రాయం అయితే ఎవరికి లేదు. మరి అట్లా కడియం శ్రీ గారు అంతకంటే ఇంకా తీవ్ర స్థాయిలో బ్లాక్మెయిల్ చేసే అవకాశాలు ఉన్నాయంటారా? ఇక అది చూడాలి. మరి ఇక అది విషయం ఏంటంటే అక్కడ పరిస్థితి అయితే నాకు కేటీఆర్ 100% నాకు టికెట్ అని చెప్పాడు. 100% ఆ ముసలానికి లేదా నువ్వు ఎంపీ వెళ్ళిపోతాడు, నువ్వు ఎమ్మెల్యే ఉంటావు అని చెప్పేసి క్లియర్ చెప్పాను. అమెరికాకి వెళ్ళిపోయాడు. తర్వాత పల్లె రాజశేఖర్ అక్కడ ఉండి విషయం తెలుసుకున్నది ఇది, తో పార్టీకి మారుతాననేది ఒకటి బ్లాక్మెయిల్ చేసినని చెప్పేసి ఈయన కూడా కడియం శ్రీ కూడా గన్పూర్కి వచ్చినప్పుడు ఆయన స్వయంగా మాట్లాడడం జరిగింది. గన్పూర్లో బీఆర్ఎస్ బాగుంది, కడియం నువ్వు పోయి అక్కడ పోటీ చేయమంటే నేను వచ్చాను. తర్వాత రాజయ్యకు నేను 2014లో నేను చేసిన, 2018లో నేను చేసిన, ఇప్పుడు పార్టీ నాకు ఇచ్చింది కాబట్టి అని చెప్పేసి ఈ మధ్యలో యూట్యూబ్ ఛానల్లో కూడా కడియం శ్రీ గారు అప్రజాస్వామికంగా ప్రభుత్వాన్ని కూలగొడతానని మాట్లాడినప్పుడు నువ్వు కాంగ్రెస్కి వస్తానప్పుడు మేమే సాక్ష్యం అక్కడ ఉన్నామని చెప్పేసి వేరే వాళ్ళు కూడా మాట్లాడి పేపర్లలో వచ్చిన కూడా మనం చూసినాం. సో ఓవరాల్గా సరే ఏదేమైనప్పటికీ ఇంకా అనేక మంది ఒకవేళ అభియోగాలు అనుకుంటే నా మీద ఎన్ని అభియోగాలు, ఇంతకంటే ఎక్కువ మహిళల పేరు మీద అభియోగాలు హుజరాబాద్ ఎన్నికలు కావచ్చు, సుమన్ మిగతా కావచ్చు, అక్కడ మన పేరు చెన్నయ్య కావచ్చు, అనేక మంది మీద అనేక అభియోగాలు రావడం వేరు, అందులో నిజ నిర్ధారణ కూడా ముఖ్యం. అభియోగాలు ఎవరు చేస్తారు? కోపమున్నోళ్ళు, తాపమున్నోళ్ళు, పడనోళ్ళు చేసే అభియోగాలు. సో ఒక అధికార పార్టీలో ఉన్న నేను నా మీద సుమోటో కేసు పెడతారు. అంటే అధికార పార్టీలో సుమోటో కేసు అంటే ఏంటి? వితౌట్ కంప్లైంట్ తీసుకునే స్థాయి, అంటే ఎంత మనలో టార్గెట్ చేస్తున్నారు అనేది తెలిసిపోతుంది. అయిపోయిన తర్వాత వాళ్ళు ఎంక్వైరీ అయింది, అందులో అది ప్రూఫ్ ఫాల్స్ అని తేలిపోయిన తర్వాత ఇదంతా కూడా కేటీఆర్ దగ్గర రిపోర్టు, హరీష్ రావు దగ్గర రిపోర్టు అవన్నీ కూడా మనం ఇవ్వడం కూడా జరిగింది, అన్నీ అయిపోయినాయి. ఒకవేళ కారణం అయ్యేది ఉంటే అదే ఒక కారణం అంటే అనేక మంది అనేక అభియోగాలు ఉన్నాయి కదా, దానికి పర్సనల్గా ఈ ప్రజలలో ఎంతో ఉన్నాం అనేది అది కూడా తీసుకోవాలి కదా. రాజకీయాలలో గెలవాలంటే ప్రజా సంబంధాలు ముఖ్యం. ఒకవేళ కనుక అదే కారణం అనుకుందాం ఒకవేళ, సో అనేక మంది మీద ఉన్నాయి కదా అలాంటి అభియోగాలు. ఇప్పుడు కేసులు నడుస్తున్నాయి కదా చాలా, అంతే కదా. ఇప్పుడు భూపాలపల్లి విషయం ఇవన్నీ ఇక వాళ్ళందరినీ అనవలసిన అవసరం ఏం లేదు, మీకు తెలియదే ఉంది. కానీ సో కాబట్టి ఏదైనా మొత్తం మీద నేను పోనీ ఏ కారణం చేత నేను తీసుకున్నా, నేను దానికి నన్ను పిలిస్తే కన్సోల్ అయిపోయాను. మళ్ళీ నేను పార్టీకి ముందుబడి గన్పూరు ఎట్టి పరిస్థితులలో గెలిచిందంటే ఓన్లీ నేను పెంచిన క్యాడర్ ఉండడం వల్ల, సుశిక్షులైన కార్యకర్తలు ఉండడం వల్లనే. ఎందుకంటే 2011 నుంచి వెళ్ళి గ్రామ కమిటీ నాయి
సర్పంచులు నా వాళ్ళు, ఎంపీటీసీ నా వాళ్ళు, ఎంపీపీలు నా వాళ్ళు, జెడ్పీటీసీ నా వాళ్ళు, వాళ్ళని గెలిపించడానికి తిరిగింది నేనే. ఒక్కడే వాళ్ళని అసంతృప్తి వాళ్ళు ఉంటే వాళ్ళు ఏమన్నా కడియం శ్రీహరి దగ్గర వెళ్ళి, కానీ పార్టీ కమిటీలు నామినేటెడ్ పోస్టులు మరి జనగాం ఇన్ఛార్జ్ ఇచ్చారు. జనగాం ఇన్ఛార్జ్ ఆయన కోరుకుంటు నాకు అంటే ఈ కడియం గారు ఏమన్నారంటే, నేను అప్పుడు 2018 ఎలక్షన్లో 3-4 సార్లు మాత్రమే రాజయ్య ఎలక్షన్లో ప్రచారం చేస్తున్నాను, నాకు పిలిచినప్పుడు వస్తే సరిపోద్ది. అయితే అనగానే పల్లరాజేశ్వర రెడ్డి కేటీఆర్ గారి ముందు ఏమన్నాడంటే, అయితే నా దగ్గర ఇన్ఛార్జ్ చేసుకుంటా అని చెప్పాడు. అంటే కేటీఆర్ ఏమన్నాడు, నియోజకవర్గ పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో నువ్వు ఎక్కడైనా తిరగవచ్చు రాజన్ననేమో కేటీఆర్ అన్నాడు. లేదు అంతొద్దు, నేను నా దగ్గర ఉంచుకుంటాను, నా దగ్గర ఇన్ఛార్జ్ చేయండి అని చెప్పేసి పల్లరాజేశ్వరుడు అన్నాడు. ఈయనకేమో ఇన్ఛార్జ్ లేదు, పాలకుర్తికి కొన్నిటికి ఇన్ఛార్జ్ ఒక 55 వాటికే ఇన్ఛార్జ్ ఇచ్చిండు, మిగతా వాటికి ఇవ్వలేదు. సో దాంట్లో ఈ గన్పూర్కి ఇన్ఛార్జ్ లేదు. పిలిచినప్పుడు రమ్మంటే నామినేషన్ వేసిన రోజు వచ్చిన, సమన్వయ సమితికి వచ్చిన, హరీష్ రావు గారు వచ్చినప్పుడు వచ్చిన, బూత్ కమిటీల మీటింగ్కి వచ్చిన, కేసీఆర్ వచ్చినప్పుడు వచ్చిన, ఇంతే. ఇక్కడ ఓటేయమని నేను ఊర్లలోకి పోలేదు ఆయనతోటి, ఆయన లేదు, ఓన్లీ మీటింగ్లకు మాత్రం వచ్చిన. ఆయన పిలిచింది కూడా కడియం శ్రీహరి ఎప్పుడైతే పిలుస్తాడో అప్పుడు మిగతా టైంలో అక్కడ మాత్రం అన్ని రకాలు చేసినాం జనగాంలో. ఇక అక్కడ ఇన్ఛార్జ్ కాబట్టి ప్రతిదీ కూడా చేసినాం. అట్లా ఏదేమైనా కూడా గన్పూరు జనగాం గెలిచిందంటే అది నా కోటలో పడ్డాయి డెఫినెట్గా. అవ్యక్త వరంగల్ జిల్లాలో ప్రజా సంబంధాలు ఉంటే ఎట్లా ఉంటుంది, ఒబీడియంట్గా పనిచేస్తే ఎట్లుంటుంది అనేది ఆ 2 నియోజకవర్గాలు తేలింది. వాళ్ళు ఏ రకంగా నన్ను ఆయన లేకుండానే గెలిచినామని చెప్పుకుని నాకు సంబంధం అదే, నేను దాన్ని బాధపడను. 100% నా క్యాడర్ ఉన్నది, క్యాడర్ పని చేసింది. మొత్తం పని చేయకపోవచ్చు, చేసిన క్యాడర్తో గెలిచినావు కదా, అంతే కదా. మొత్తం చేయకపోవచ్చు, ఎందుకంటే నీ మీద వ్యక్తిగతంగా నేను దూషించే వాళ్ళు ఉన్నారు. ఇంకా అందులోకి టీడీపీ నుంచి ఇళ్ళకి వచ్చిండ్రు నీకు భయపడి. సో వాళ్ళు మళ్ళీ నువ్వు ఇళ్ళకి వచ్చినంటే మళ్ళీ వాళ్ళకి టికెట్ వచ్చినట్టు ఏం చేస్తారు మనస్ఫూర్తిగా, అటుపోయే పరిస్థితి. నేను మొత్తం చేసిన అన్నాను, కానీ చేసిన క్యాడర్ ఉన్నది కూడా మనం బలంగా చేసినాం కాబట్టి గెలిచింది. నేను అక్కడ పోయినా కాబట్టి అది గెలిచింది. 2 నా ఖాతాలో పడ్డాయని నేను చెప్తాను. అయితే ఇంత గెలిపించినాక కూడా ఎందుకు బాధ అంటే, అయిపోయిన ఎలక్షన్లు అయిపోతే ఇప్పటి వరకు కూడా ఎలాంటి పిలుపు లేదు, అప్రిసియేషన్ లేదు, అసలు గుర్తింపే లేదు. అధిష్టానం నుంచి వెళ్ళి నాకు ఎన్నో హామీలు ఇచ్చిండ్రు. ఉదాహరణకి ఎమ్మెల్సీ అన్నాడు మంత్రి, ఎమ్మెల్సీ రాకుండా అయిపోయింది. ఎమ్మెల్సీలో నాదే మొదటి పేరు, నా తర్వాతనే యాదగిరి రెడ్డి, తర్వాత గొంప గోవర్ధన్ పేరు, 3 పేర్లు, 7-8 పేర్లు అడిగినాయి అనుకో. అది 2 అసలు ఎమ్మెల్సీనే రాకుండా అయిపోయింది. తర్వాత ఎంపీ ఎవరెవరో వస్తాయి, పైసలు ఇచ్చిన వాళ్ళకి ఇస్తామని ఇంకో రకంగా. కనీసం రాజయ్య నువ్వు మంచిగా చేసినావు, 2 నియోజకాలు గెలిపించినావు, నువ్వు పో ఇప్పటి నుంచి చేసుకో అని చెప్పేసి ముందరి నుంచి వెళ్ళి పంపించాలి కదా. మీరు మీ అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని అడిగిందా నాకు ఎంపీ టికెట్? వాళ్ళే చెప్పిండ్రు, అడగకముందే చెప్పిన మాటనే ఇదంతా కూడా. అడగకముందే చెప్పిన ఈ మధ్య కాలంలో అసలు దీన్ని పిలిపే లేదంటున్నా కదా, గుర్తింపే లేదు. కార్యక్రమాలు ఇన్ని జరుగుతున్నాయి. ఈ అదృష్టం ఇక కడియం శ్రీహరి గారు ఎమినెంట్ పర్సనాలిటీ అయిపోయిండు. ఎందుకని ఉన్నట్టు ఒప్పుకోవాలి, పెద్ద మనిషి అయిపోయిండు. గెలిచిన 3-4 ఎస్సీలలో ఈయన పెద్ద ఆయన అయిపోయిండు. ఆ కోఆర్డినేషన్ కమిటీలు అయిన మీటింగ్లు, తర్వాత నల్గొండ జిల్లాకి ఏదో ఇన్ఛార్జి, తర్వాత లోకల్ నియోజకవర్గం అయితే తప్పకుండా మళ్ళీ ఆయనే ఉంటాడు. సో ఇవన్నీ కూడా ప్రోటోకాల్ వచ్చేవరకు నాకు తెలుసు కదా ప్రోటోకాల్ ఎట్లుంటుందో. సో అన్నిటికైనా ముందు పెట్టాల్సి కూడా వస్తుంది. ఎందుకంటే ఏదైనా కూడా 39 ఎమ్మెల్యేలే ముఖ్యం అన్నట్టు ఉంటుంది. తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ముఖ్యమైన ఉంటుంది. ఎంపీలు ఎవరు గెలిచిందో వాళ్ళకే బాధ్యతలు అప్పచెప్పే పరిస్థితి ఉంటుంది. అప్పుడు పార్టీ పరంగా మనం వాడుకునే బాధ్యత అధిష్టానం మీద ఉంటుంది. మనల్ని వాడుకోవాలంటే నియోజకవర్గ ఇన్ఛార్జి అనొచ్చు, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జిని పోయి పని చేయి, లేదా ఒక విధంగా మిమ్మల్ని పొమ్మనలేకనే పొగబెట్టి అనుకోవాల్సి వస్తుంది కదా. అట్లా అనుకునే ఈ డెసిషన్ అంటే మెల్లమెల్లగా ఏమవుతుందంటే, మీరు ఒకసారి ఎప్పుడు అన్నారు, సో కుక్కను చంపాలంటే అది పిచ్చి కుక్క అన్నట్టు పరిస్థితులలో అది అవాయిడ్ చేస్తున్నారంటే తెలిసిపోతూ ఉన్నది పార్టీకి దూరం. ఎందుకంటే అక్కడ ఎవరో ఉండి దూరం చేస్తానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఒక ఒరలో 2 కత్తులు కూడా ఉన్నట్టు మొదటి నుంచి మా మధ్యలో కడియం శ్రీహరికి నాకు జరుగుతున్న వాస్తవం. అనేక సందర్భాలు జరిగినా కూడా వారి పరిస్థితి వారికి, నాకున్నప్పుడు కూడా మా మధ్యలో 2 సార్లు ఎలక్షన్లు అయితే ఆయన 4 వేలతో నా మీద గెలిస్తే, నేను ఆయన మీద 12,000 33,000తో ఆయన మీద నేను గెలవడం జరిగింది. ఈ టికెట్లు అడిగే విషయంలో ఆయనే చెప్పిండు, 14లో నాకే వచ్చింది, 18 నాకు వచ్చింది, ఇప్పుడు ఆయనకు వచ్చింది అనుకుందాం. నేను 2 సార్లు రాజయ్య కోసం చేసి ఒకసారి రాజయ్య నాకు చేస్తాడు అని ఆయన మాట్లాడిన సందర్భం. సరే ఆయన ఎవరికి ఎంత చేసినా చేయకుండా కూడా ఆయన చేసింది ఎంత నిజమో అప్పుడు నాకు, ఇప్పుడు నేను చేసిన వాళ్ళకి అంతే నిజం కదా, అధిగమించి గెలవాలి కదా. సరే మళ్ళీ రాజీనామా గురించి వస్తే, ఇప్పటివరకు అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ పార్టీలు పిలవాలంటే మనకున్న రాష్ట్రంలో, అంటే ఈ రాష్ట్రంలో ఉన్న పార్టీలలో ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ అయితే మీకు ఓపెన్ ఆఫరే ప్రవీణ్ కుమార్ గారు ఇచ్చిండ్రు. సరే ఇప్పుడు ఏమన్నా మరి బీఎస్పీ వైపు చూసే అవకాశాలు ఏమైనా ఉంటాయా? అంటే మనము ప్రజా జీవితంలో పబ్లిక్ రిలేషన్స్ చాలా ముఖ్యం.
అంటే ప్రజల అభిప్రాయం మేరకు మనం పార్టీలను సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఎలక్షన్ల ముందు కానీ ఎలక్షన్ల తర్వాత ఇప్పటివరకు 3 నెలల్లో గన్పూర్ నియోజకవర్గంలో చావులకు, బతుకులకు, పెళ్లిళ్లకు, పేరంటాలకు, పుట్టినరోజులకు ఇటు గెలిచిన కడియం శ్రీరాముడు, పోటీపడి ఓడిపోయిన ఇంద్రబోధు, ఇప్పటివరకు పబ్లిక్ రిలేషన్స్ మళ్ళీ నన్నే పిలుస్తారు ప్రతిదానికి ఉన్న దాంట్లో సాయం చేయడము, పోవడం ఇట్లాంటి కార్యక్రమం చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇమ్మీడియట్గా ఈ ఎలక్షన్ల ప్రస్తావన, గెలిపోవడంలో ప్రస్తావన, ఏం చేద్దామన్న ప్రస్తావన వచ్చినప్పుడు అందరూ కూడా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే కార్యక్రమం. అది మనం అడగకుండానే అన్న మీరు అప్పుడు ఉంటే ఏదో చేసినాం కానీ ఆయన నమ్ముకుంటే లాభం లేదు, అక్కడ అది లేదు, ఈయన ఇట్లా ముంచడని చెప్పి ప్రజా అభిప్రాయము పూర్తిగా బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉన్నది ప్రజాభిప్రాయం. రెండోది మాదిగ జాతి మొత్తం కూడా వ్యతిరేకిస్తున్నది. నన్ను ఏదైతే 1000 నోళ్ళ పొగిడిన మాదిగ జాతి మొత్తం కూడా ఇవాళ నన్ను ఓర్చుకునే పరిస్థితి లేదు. ఏమ వద్దంటే బీఆర్ఎస్లో పడి ఉంటున్నాడు, ఆ మాదిగ అస్తిత్వానికి ఆటంకం కలిగినప్పుడు అక్కడ ఉండే ముచ్చట ఇక్కడ ఆడ బానిస లెక్క పడి ఉంటాడు. రకరకాల కామెంట్ పొగిడినప్పుడు ఎంత పొగుడుతారో అంతే ఎత్తేస్తారు కదా. నేను నిజంగా మాదిగ జాతి మొత్తానికి కూడా క్షమాపణలు చెప్తున్నాను. ఎందుకోసం అంటే నేను వాళ్ళ ద్వారా దండోర ఉద్యమం ద్వారా నేను రాజకీయాలకు వచ్చిన, వాళ్ళ ప్రోత్సాహం ద్వారా అక్కడ దాకా ఉప ముఖ్యమంత్రి స్థాయి వరకు వెళ్ళిన. సో వాళ్ళ మనోభావాలను దెబ్బతినే పరిస్థితి వచ్చినప్పుడు నేను రెస్పాండ్ కావాలంటే పార్టీకి వదిలిపెట్టాలనే వాళ్ళు కోరుకునేది. ఇప్పుడు ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి వరకు చేరుకున్నా, ఇంకా నాకు ఇంకేం కావాలా, సో జాతికి దగ్గర ఉందాము, ఇవి 60 ఏళ్ళు దాటిపోయినాయి అనే ఉద్దేశంతో అది మాదిగా అదే ప్రస్తావన. మాదిగ అస్తిత్వము, మాదిగ ఆత్మగౌరవము, మాదిగ జాతి కోసము మీరు చేయాలనుకున్న కార్యాచరణ కానీ నిజంగా మాదిగ జాతి కోసం, మాదిగ జాతి ఆత్మగౌరవం కోసమే అయితే ఇప్పుడు మందకృష్ణ గారి నాయకత్వంలో కూడా మీరు పనిచేసారు. మీ రాజకీయ అంటే ఎదుగుదల మాత్రం ఎంఆర్పిఎస్తోనే ముడిపడి అయినప్పుడు మరి బీజేపీ పార్టీ వర్గీకరణ చేస్తాం, దానికోసం ఏకంగా ఒక కమిటీని వేస్తున్నాం అని చెప్పి వర్గీకరణ దిశగా అంటే మాదిగా ఎంఆర్పిఎస్ ఉద్యమమే వర్గీకరణ బేస్గా ఉద్యమం ఇప్పటిదాకా కొనసాగుతుంది కదా. ముఖ్యంగా మీరు అభిమానించే మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం, మందకృష్ణ మాదిగ గారు కూడా ఇప్పుడు బీజేపీకి సపోర్ట్ చేస్తూ బీజేపీ పార్టీ ద్వారా వర్గీకరణ సాధించే కార్యాచరణలతో ఉన్నారు. మరి బీజేపీలో ఏమైనా చేరే అవకాశాలు ఉన్నాయి? చూడు సుధాకర్, ఇప్పుడు యూజువల్గా కృష్ణ మాదిగ యాటిట్యూడ్ కానీ ఆయన ఉద్యమ కార్యాచరణ ఎట్లుంటుందంటే ఇచ్చేవాళ్ళు ఎవరు వాళ్ళ దగ్గర ఉండాలి. అంతకుముందు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వానికి దగ్గర ఉండి ఉషా మేరా కమిటీ వేసే వరకు అక్కడికి పోయిండు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉంటే చంద్రబాబుకు దగ్గరుండి ఇక్కడ ఏబిసిడి వచ్చింది, తర్వాత చంద్రబాబుకు సహకరించమని కూడా చెప్పడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డికి యూపీఏ గవర్నమెంట్లో అటు సపోర్ట్ చేసే కార్యక్రమం ఉన్నది. తర్వాత నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండవసారి అప్పటికి అయిపోయింది బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ అసెంబ్లీ నుంచి ఏకగ్రీవ తీర్మానం చేయాలంటే నేనే, కేసీఆర్ గారు వేరే పనిలో ఉంటే చాలా రిస్క్ తీసుకొని ఉప ముఖ్యమంత్రిగా నేను ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది చిత్తశుద్ధితోటి. అప్పుడు మిగతా వాళ్ళందరూ సహకారంతో అట్లా చేసినాం. అయితే ప్రజలలో బీజేపీకి అనుకున్నంత యాక్సెప్టెన్సీ ఈ ఉత్తర తెలంగాణలో లేదు, అందులో ఎస్పెషల్లీ వరంగల్. కారణం ఏంటంటే అది నక్సలిజం కావచ్చు, మావోయిజం ఇవి కావచ్చు, తర్వాత అంబేద్కరిజం కావచ్చు, వివిధ కారణాల వల్ల ఈ ప్రాంతంలో అది లేదు, ప్రజలలో లేదు. మనం ప్రజానాయకుడిగా ఉన్నప్పుడు ప్రభుత్వం కాబట్టి చేస్తుంది, ఆయన వ్యవస్థాపక అధ్యక్షుడు కాబట్టి ఎవరిని పట్టుకుంటే అవుతుంది అనేది ఆయన కార్యాచరణ. బీజేపీని పట్టుకుంటే ఇప్పుడు అవుతుంది. బీజేపీ చేసే క్రమంలో కాంగ్రెస్తో ఉండలేడు కదా, ఆయన కాంగ్రెస్తో ఉండలేడు. కాకపోతే మేము పోరాటం చేయమంటాడు, లేదా ఆ బీజేపీ మీద ఒత్తిడి తీసుకురమ్మంటాడు, అంతే కదా. ఇప్పుడు మా దగ్గరకు వచ్చి ఒత్తిడి తీసుకురమ్మడం, కాంగ్రెస్ దగ్గర ఒత్తిడి తీసుకురమ్మడం, అధికారంలో ఉన్న వాళ్ళు మాత్రమే కదా చేసే పని. అదే మరి అదే అంటే ప్రతిపక్షాలు కూడా పోరాటం అంతా గొప్పగా చేసి కూడా చేయొచ్చు, కానీ ఆ స్థాయి చేసే పరిస్థితిలో ఏమీ లేవు. అంటే ఆయన కాంగ్రెస్ వాళ్ళ దగ్గర పోతాడు, మీ సపోర్ట్ కావాలంటాడు, టీడీపీ చంద్రబాబు దగ్గర పోతాడు సహకారం అంటాడు, వైఎస్ జగన్ దగ్గర పోతాడు సహకారం అంటాడు, మీరు మీ కేసీఆర్ మీద ఒత్తిడి తీసుకొచ్చి బీజేపీతో మాట్లాడు ఇవన్నీ అంటాడు. కానీ ఆఖరికి అల్టిమేట్ ఆయన ఉండేది ఎట్లా ఉంటాడంటే అధికారంలో ఎవరు ఉంటాయి, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నది కాబట్టి, పార్లమెంట్ పరిధిలో ఉన్నది కాబట్టి ఇప్పుడు అట్లా. తర్వాత ఇప్పటికే సుప్రీంకోర్టు 7 జడ్జెస్ తోటి ఒక బెంచ్ వేసి కమిటీ వేశారు. ఈ 2-3 రోజుల ఆర్గ్యుమెంట్ ఏదో ఉన్నది, 6వ తారీఖు ఏదో ఉన్నది ఆర్గ్యుమెంట్ ఉన్నది, అయిపోయిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటే చట్టబద్ధత కల్పించి రాష్ట్రాలకు స్వయం ప్రాతిపత్తి ఇచ్చి చేసేది ఉంటే అయిపోతుంది. దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారు తెలంగాణలో. ఇంకా మిగిలిన పార్టీ ఒకటి కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ మీరు ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయంగా అంటే ఎదిగినారు, ఎమ్మెల్యే అయినరు,
ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇవాళ నేను చెప్పిన ప్రజాభిప్రాయం ఎట్లున్నదంటే మొత్తం కూడా కాంగ్రెస్కి అనుకూలంగా అయిపోయింది. ఎందుకంటే వెనకటి నుంచి కూడా ఇందిరమ్మ అంటే కాంగ్రెస్ అప్పుడు గిరిజనులు అది హరిజనులు అనేది హరిజన ఉద్ధరణ ఇట్లాంటి. ఇప్పుడు ఎస్సీలను బాగుపడాలంటే ఇందిరమ్మ రాజ్యం వస్తే అనేది బాగా అయిపోయింది. సో దాంట్లో మొన్న మార్పు కోరుకున్నప్పుడు వర్ధనపేట పరిస్థితి ఏంది, ఆయన ఊర్లు కూడా తిరగకుండా ఓట్లు పడే పరిస్థితి. ఇక చాలా దిక్కులో కూడా అక్కడ దయాకర్ రావు కావాల్సినంత అభివృద్ధి చేసినా మార్పు కోరుకొని అక్కడ ఒక 24-26 ఏళ్ళ అమ్మాయి మీద ఓడిపోయే పరిస్థితి. సో ప్రతి దగ్గర కూడా కాంగ్రెస్ కావాలని ప్రజలు కోరుకున్నారు. కారణం ఏంటంటే ఎన్నికల ముందు మీరు ఈ అబ్జర్వేషన్ లేదా ఉన్నది. సో ఎన్నికల ముందు హడావుడిగా బీసీ బంద్ అని, మన దళిత బంద్ అని, మైనారిటీ బంద్ అని ఇవన్నీ తీసుకొచ్చారు. జిగ్జాగ్ అయిపోయింది, అంత ఆగమాగైపోయింది. ఇది ఎలక్షన్ల స్టంట్ అనేది కూడా అనుకున్నారు. తర్వాత మొత్తం ఓల్డ్ 10 yearsలో మనం అనుకున్న డబుల్ బెడ్రూమ్ ఇల్లేమో సక్సెస్ కాలేదు. కారణం ఏదైనా కాంట్రాక్టర్లు ముందుకు రాలేదనొచ్చు, జాగా కాలేదనుకోవచ్చు, నిర్మాణమైనవి కూడా పంపిణీ చేయలేదు. నిర్మాణమైనవి కూడా పంపిణీ చేయకపోవడం, రకరకాల కారణం. తక్కువ ఇప్పుడు ఆశావాహులేమో 10,000 మంది ఉంటారు, ఇక్కడ 40 ఇండ్లు ఉంటాయి, 50 ఇండ్లు ఉంటాయి. ఎవరికి ఇస్తాము, ఏమని ఇస్తాము, అది వల్ల పెద్ద ప్రాబ్లమే కదా. సో అది ఇవన్నిట్లో కూడా ఆ నిర్ణయాల వల్ల ఏమైందంటే 10 ఏళ్ళల్లో దళితులకు ఏం చెందకుండా అయిపోయింది. దళితులకు 3 ఎకరాల భూమి అన్నం అది చెందలేక కారణం ఇవాళ అమ్మటానికి రాలేదంటాం, మనం చెప్పేదానికి కారణాలు ఉంటాయి. కానీ అది సక్సెస్ కాలే. ఇందిరమ్మ ఇండ్లు ఇప్పుడు నేను 23,800 ఇండ్లు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఇచ్చిన. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు 1400 మంజూరు అయితే ఓన్లీ రాఘవపురం అనే ఊర్లో ఒక 40 ఇండ్లలో 36 ఇండ్లు మాత్రమే ఇవ్వగలిగినాం. మొత్తం 10 ఏళ్ళల్లో 36 ఇండ్లు. అక్కడ 23,800 ఇండ్లు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఇవ్వడం జరిగింది. అందులో సగం ఏమో ఇన్ఛార్జిగా ఉన్నా, సగం ఎమ్మెల్యేగా ఉన్న సందర్భంలో. అంటే ఆ ఇండ్లు అనేది ముఖ్యంగా బీదవాళ్ళకు ముఖ్యంగా ఇల్లు అనేది గుడ్డ ఇవి అయితే ముఖ్యమైన మొత్తం నీడ. కాబట్టి ఆ గూడు కోసం ఎదురు చూసిన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకొని ఆఖరికి రేషన్ కార్డు ఇవ్వలేని పరిస్థితి. అంటే కొన్ని చిన్న ఫండమెంటల్ మనకు చెప్పేదానికి అవకాశం రాదు. ఇవన్నీ వీటి నిర్ణయాలన్నీ గమ్మత్ నిర్ణయాలు తీసుకొని ఏమైపోయిందంటే ప్రజలకు వ్యతిరేకంగా అయిపోయింది. మొత్తం కూడా డిక్టేటర్షిప్, తర్వాత మొత్తం నిరంకుశ పాలన, కుటుంబ పాలన ఇవన్నీ బాగా వచ్చేసినాయి. ఏదైనా మళ్ళీ అందులో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఈ సోషల్ మీడియా బాగా ఎక్స్పోజ్ చేసే పరిస్థితి అయింది. దాంతో కోలుకోలేని దెబ్బ పడ్డది. మేమేం అనుకున్నాము, ఎట్టి పరిస్థితిలో ఏమో అటో ఇటో చూసి మళ్ళీ బీఆర్ఎస్ఏ వస్తుంది కావచ్చు అధికారంలో. కానీ దాని విషయంలో బుజ్జగిస్తే కూడా రైతు బంధు తీసుకున్నది, తర్వాత మళ్ళీ ఏమన్నా రేపు ఎమ్మెల్సీ వస్తుంది. ఈసారి చేయకపోయిన వచ్చేసారి కన్నా మనవులు నమ్మిన దళితుల కోసమో లేకపోతే ప్రజల కోసం కొంత చేస్తానికి అవకాశం ఉంటుంది. ఇక్కడికైతే ప్రోగ్రామ్స్ ఏమంటారు, సంక్షేమ దళితులకు సంబంధించిన కార్యక్రమాలు మంజూరు అయితే ఉన్నాయి కదా, అవన్నీ అమలు అయితే కావచ్చు అనే ఆలోచనతో అనుకున్నాం. కానీ ఇంకా అదంతా ప్రజలు ఇచ్చే తీర్పుకి ఎవరైనా బద్దులు ఉండాలి. స్పష్టంగా చెప్పండి, అంటే కాంగ్రెస్ పార్టీ వైపు మీరు ఆలోచిస్తున్నారా? కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు అంటే ఇప్పుడు ప్రజలు కోరుకునే అంశం ప్రజలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి పోదామనే ఆలోచన నా మీద ప్రెషర్ పెడుతున్నారు. అధిష్టానం మీద సెన్స్ ఎవరైనా అధిష్టానం అవుతారు. దాంట్లో జిల్లా అధ్యక్షులు, మన వరకు వచ్చేయంటే జిల్లా అధ్యక్షులు, తర్వాత వీళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఉంది. చర్చలు జరగడం అనేది ఒక డిప్యూటీ సీఎం 4 సార్లు ఎమ్మెల్యే పోయి ఉండేటట్టు ఉండదు కదా. ఒక మంచి వాతావరణంలో మనకి ఏదైనా పిలుపు వస్తే మాట్లాడితే అప్పుడు బేషరతుగా పోయేటానికి సిద్ధం. దాంట్లో ఏం లేదు, బేషరతుగా పోయేటానికి సిద్ధం. ఒకవేళ మీరు కాంగ్రెస్ పార్టీలో చేరితే, అంటే ఇప్పుడు మీకు బీఆర్ఎస్లో ఉన్న పరిస్థితి, ఒక సీనియర్ లీడర్ కడియం శ్రీహరి గారు లాంటి వాళ్ళతో మీకు ఒక వైరుధ్యం ఎప్పటికీ ఉంటుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక సీనియర్ లీడర్గా ఉన్న ఇందిరా గారు కూడా ఉన్నారు కదా, అంటే మళ్ళీ ఆమెతో కూడా మరి అక్కడ యాక్సెప్టెన్స్ ఎట్లా వస్తుంది అంటారు? అక్కడ సేమ్ సామాజిక వర్గం, బంధువులు కూడా అవుతారు. మా సొంత బావమరిది భార్యనే, సొంత బావమరిది. వాళ్ళ చెల్లెని నేను చేసుకున్నా, ఆయన చనిపోయింది 2005 ప్రాంతంలో. వాళ్ళ భార్యనే, 4 పిల్లలు, మా కుటుంబం. సో నేను ఆలోచించింది కూడా కడియం శ్రేణి వర్సెస్ ఇందిరా ఆలోచించినప్పుడు, కడియం శ్రేణి స్థానికేతరుడు, ఈమె స్థానికురాలు. ఇవాళ ప్రభుత్వం వాళ్ళది ఉన్నది. సో ఆమె ద్వారా పనులు అవుతాయి, ఆమె ద్వారా ఇండ్లు వస్తాయి, ఆమె ద్వారా ఇంకా ఈ పథకాలన్నీ కూడా 6 గ్యారెంటీలకు సంబంధించిన పథకాలు ఇన్ఛార్జి ద్వారానే వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఆమెకు 100% సపోర్ట్ చేస్తూనే మన అస్తిత్వాన్ని కోల్పోకుండా తర్వాత మనం నమ్మిన వాళ్ళ కోసము
ఈరోజు ప్రజలు కోరుకున్న కార్యక్రమాలు చేయాలంటే తప్పకుండా అవసరమైతే ఇందిరాను సపోర్ట్ చేస్తూ, నేను ఎక్కడ కూడా ఆమె ఆస్పిరెంట్స్కి నేను అడ్డు కాదు, ఆమె కోరుకునేది దేని కూడా అంటే ఎంపీ కోరుకుంటే నేనేమి ఆమెకు అడ్డుపడను. అంటే మీరు వచ్చేది ఎంపీ టికెట్ కోసం, ఎంపీ పోటీ చేస్తారు అనేది ఒక ప్రచారం కూడా ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ 100% ఉంటుంది. ఎందుకంటే అప్పటికి ఆల్రెడీ ఇందిరా కూడా మీకు ఆమె కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల్లో ఒకరుగా ఉన్నది. నేనేమంటున్నానంటే నేను యాస్పిరెంట్గా ముందు పోవట్లేదు, నేను ముందు పార్టీలో జాయిన్ అవుతాను. జాయిన్ అయిన తర్వాత ఈవెన్ ఒకవేళ ఇందిరా ద్వారానే పోవాలంటే కూడా సిద్ధం, ఇందిరా పేరు చెప్పమంటే కూడా నేను సిద్ధమే, ఏది ఎంపీగా. సో ఒకవేళ కనుక పార్టీలో నన్ను గుర్తించి 4 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి డిప్యూటీ సీఎం కదా, ఆయన సర్వీసెస్ వాడుకుందామంటే మనం ఏ రకంగానైనా వాడుకునే దానికి అవకాశం ఉంది. పార్టీ పదవులు కూడా చాలా ఉంటాయి, దాని పరంగా పనికొస్తాం. నామినేటెడ్ పోస్టులు ఉంటాయి, దాని పరంగా ఉంటాం. అనేక రకాల 2026లో డిలిమిటేషన్ అవుతుంది, నియోజకవర్గాలు పెరుగుతాయి, మళ్ళీ ఎస్సీ నియోజకవర్గం ఒకటి పెరిగేదానికి అవకాశం ఉంది. సో ఆ రకంగా మనం పోయేదానికి అవకాశం ఉంటుంది. సో ఒకటైతే డిసైడెడ్, ఈ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో ఉండి అనేక రకాల అవమానాలకు గురైన కాబట్టి బీఆర్ఎస్ పార్టీని విడాలి అనేది మాత్రం నేను తీసేసుకున్నాను, విడిపోవాలని నిర్ణయం తీసుకున్నాను. తర్వాత అవకాశం ప్రజాస్వామ్యంలో ఎవరు ఒకటే పార్టీలో లేరు. ఇప్పుడు కేసీఆర్ గారు లేరు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు లేరు, ఇంకా కడియం శ్రీహరి గారు లేరు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎటైనా పోయేదానికి అవకాశం ఉంటుంది. ప్రజాస్వామ్యబద్ధంగా నా నిర్ణయం నేను తీసుకున్నాను. తప్పకుండా నా సర్వీసెస్ కాంగ్రెస్ పార్టీ ఒకవేళ నన్ను తీసుకునేది ఉంటే ఎట్లా వాడుకుంటారో ఆ అధిష్టానానికే చెప్తాను. తర్వాత మీరన్నట్టు కృష్ణమాదిగా బీజేపీ కోసము చేస్తున్నాడు కదా, అటేమన్నా పోతారా అని అడిగినప్పుడు అలాంటి ఆలోచనలు కానీ అట్లాంటిది ఇప్పటివరకు అయితే ఏం రాలేదు. అక్కడి నుంచి ప్రపోజల్ కూడా రాలేదు, ఎవరితో మాట్లాడలేదు, సంబంధాలు కూడా లేవు. ఒకవేళ వచ్చినప్పుడు అప్పుడు ఆలోచిస్తాం. ప్రజాభిప్రాయం అన్న కదా, ప్రజాభిప్రాయం పార్టీల అభిప్రాయం అన్నప్పుడు ప్రజాభిప్రాయమే నాకు ముఖ్యం. ఎందుకంటే నేను ప్రజానాయకుడిని, నిజం చెప్పాలంటే రాజకీయ నాయకుడిని కాదు. నాకు రాజకీయాలు నిజం చెప్పండి రావు, అనకూడదు ఆ మాట. కానీ ప్రజల పక్షాన ఉండి ప్రజల యోగక్షేమాలు కోరుకుంటూ ఆత్మీయంగా ముందుకు పోయే ఆలోచన ఉంటుంది. సో ఈరోజు ప్రజలు కోరుకుంటున్నది అయితే కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నారు. కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, ఆ పేరే అట్లా ఇందిరమ్మ రాజ్యం అనే పేరు ఉన్నది కాబట్టి సో తప్పకుండా ప్రజలందరూ కోరుకునే కాంగ్రెస్ పార్టీ వైపు మాత్రం మొగ్గు చూపేదానికి అవకాశం. ఓకే, ఎప్పుడు స్పష్టంగా అంటే మీ కార్యకర్తలతో కానీ మీ అనుచరులు అభిమానులతో మాట్లాడుతూ అన్నారు కదా, ఈ 2-3 రోజులలో ఇప్పటికే అభిప్రాయ సేకరణ జరుగుతూ ఉన్నది, వాళ్ళే అడ్వైజ్ ఇస్తూ ఉన్నాయి. ఇప్పుడు నిన్న కూడా లింగాలు కనుపూర్పోయినా అందరూ దగ్గర కూర్చొని రాయన ఇట్లయితే లాభం లేదు, మనం గుడిసాకిరి చేసుడు ఎవడు చేసుకొని పోయిండు, ఏం లేదు, ఇట్లుంటే లాభం లేదు. ఏ ఊరికి పోయినా నవపేటకు పోయినా, నేను నవపేటకు పోతే ఎవరికి ఓట్లేక నాకేమో ఆ ఊర్లో 680 నాకు లీడ్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం. మొన్న మైనస్ కాంగ్రెస్ పోయింది. అరే మీ ఈ ఊరు ఇంతగానే ఎట్లా పోయిందంటే లేదన్న అంతా మార్పు అంటే చెప్తాను. నేను నిన్న పోయిన ఉద్దేశం అంటే చెప్తాను, నిన్న ఊరికి పోయింది చెప్తాను, పర్టికులర్ పోకుండా అయితే పలానా ఊరు అని చెప్పాను కదా. ఇప్పుడైతే ఉన్నదానికి నేను తృప్తికరంగా ఉన్నాను. ఇన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీలో నన్ను ఏమంటారు ఒక విధేయుడుగా, వీరవిధేయుడు, ఉట్టి విధేయుడు కాదు, వీరవిధేయుడు, పార్టీని నమ్ముకున్నాడంటే పార్టీ కోసము, నాయకుని కోసం, కేసీఆర్ కోసం ఆయనరా విధేయుడు అంటే అనేటట్టు ఉన్నాను. కానీ అలాంటి విధేయుడు తిరగబడ్డాడంటే దాని కింద అండర్ కాస్ట్ అనేక కారణాలు ఉంటాయి, అనేక అవమానాలు ఉంటాయి, అనేక హ్యూమిలేషన్ ఉంటుంది, అనేక ఏమంటారు దాన్ని మానసిక క్షోభ ఉన్నది. కాబట్టి ఆయనకు తప్పని పరిస్థితిలో పోయిండు అనే పరిస్థితి ఇప్పుడు ఉన్నది. సో ప్రజలు తప్పకుండా అవన్నీ కూడా ఆలోచిస్తుంటారు. నా దళిత సామాజిక వర్గం ముఖ్యంగా మాదిగ కమ్యూనిటీని ఓన్ చేసుకోవడం కోసం, మాదిగ అస్తిత్వం కోసం, మాదిగ ఆత్మగౌరవం కోసం ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.